ఈరోజు ఒక సరికొత్త టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సహజమైన వాటర్, అందులో ఏం లేదు, ఒక వాటర్ టాప్తో బల్బు వెలగటం మీరు చూసారా? ఇవాళ నేను చూపిస్తాను. ఒకప్పుడైతే మనం పంపుల వాటర్ తాగేవాళ్ళం, నూతుల వాటర్ తాగేవాళ్ళం. అప్పుడన్నీ నదిలో వాటర్ కానీ అన్నీ తాగినప్పుడు ఒకప్పుడు చాలా బాగుండేది. ఎందుకంటే అప్పుడు పురుగు మందులు లేవు. ఇప్పుడైతే మన కూరగాయలు పంటలు పండించడానికి అన్నిటికీ మనం పురుగు మందులు విచ్చలవిడి వాటర్ మొదలుపెట్టాము. భూగర్భ జలాలతో సహా మొత్తం కలుషితం అయిపోయినాయి. ఇవాళ గ్రౌండ్ వాటర్ దగ్గర నుంచి ఏ వాటర్ కూడా, నది వాటర్ దగ్గర నుంచి పొల్యూషన్ లేకుండా కెమికల్స్ లేని వాటర్ అనే ప్రసక్తే లేదు. సో ఆ పరిస్థితుల్లో రంగప్రవేశం చేసి రివర్స్ ఆస్మోసిస్ వాటర్, ఆర్ఓ వాటర్ అని చెప్పని ఒక ప్రాసెస్ వచ్చింది. ఈ రివర్స్ వాటర్ ఏం చేస్తుందంటే అన్నీ పీకేస్తుంది. నాట్ ఓన్లీ ఈ మడ్డి బొడ్డి తీయటం ఇట్లాంటివే కాదు, అందులో ఉండే మినరల్స్ మొత్తం లేపోతలు పారేస్తుంది. వాటర్ అంటే వాటర్తో పాటు అనేక మినరల్స్ ఉంటాయి. అంటే సుమారు మన వాటర్ నుంచి 65 పైన రకాల మినరల్స్ మన శరీరానికి అందుతాయి. ఒకప్పుడు అందే స్వచ్ఛమైన హిమాలయాల నుంచి వచ్చిన నదుల నుంచి ఆ సోర్స్లో చూసుకుంటే అలాంటివన్నీ ఉండేవి. ఇవాళ అవన్నీ దూరమైపోయిన పరిస్థితుల్లో మనం ప్రజెంట్ ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. ఇవాళ ఏదైతే మినరల్ వాటర్ అని భారతదేశంలో పిలుస్తున్నామో అందులో అసలు మినరలే లేదు. నో మినరల్ వాటర్ని మనం దురదృష్టవశాత్తు మినరల్ వాటర్ అంటున్నాం. సో ఈ మధ్య ఏదో గొడవ చేస్తే ఒక 2 మినరల్ ముష్టేసినట్టు రెండేవి సెంట్రల్ గవర్నమెంట్ దీంతో ముష్టేసినట్టు 2 కలుపుతున్నారు ఏదో కోర్టు తీర్పుతో. సో మిగతాది లేదు. మినరల్ వాటర్ డిఫరెంట్. భారతదేశంలో 6,000+ ఆర్ఓ వాటర్ ప్లాంట్ల లైసెన్సులు ఉంటే కేవలం 26 మాత్రమే మినరల్ వాటర్ దీనికి ఉన్నాయి. ఆ బాటిల్ కూడా మీకు 100-110 రూపాయలు ఒక లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు పడే పరిస్థితి ఉంది. మామూలుగా మీరు 25 రూపాయలు 20 రూపాయలు ఉండే రెగ్యులర్ నో మినరల్ వాటర్తో కంపేర్ చేస్తే 100 రూపాయలు 110 రూపాయల వరకు బాటిల్, లీటర్ బాటిల్ ఉంది. అది అంత అఫోర్డబుల్ కొనుక్కునే పరిస్థితి లేదు. సో అది పక్కనట్టండి. ఈ పరిస్థితుల్లో మరి మినరల్స్ మనం విడిగా తీసుకునే ఆహారం ఏం చేస్తాం? అన్నం తింటాం, పొద్దున ఇడ్లీ తింటాం, దోశ తింటాం, మధ్యాహ్నం అన్నం వేసుకుంటాం, ఏదో పప్పు పులుసు సాంబారు రసం, ఇది సాయంత్రం ఏదో తింటాం. ఎక్కడ అందుతున్నాయి విటమిన్స్ మినరల్స్? మనకి ఎక్కడి నుంచి అందుతున్నాయి? మినరల్స్ పుష్కలంగా రావాల్సిన వాటర్, ఒకప్పుడు వచ్చిన వాటర్ ఇప్పుడు పూర్తిగా జీరో అయిపోయింది. అంతకుమించి గత్యంతరం కూడా లేదు. గ్రౌండ్ వాటర్ పొల్యూట్. ఈ పరిస్థితుల్లో ఏఎండి ఆల్కలైన్ మినరల్ వాటర్ అనే దాని అవసరం చాలా బాగా ఉంది. వాటర్ని ఫస్ట్ మనం దాని శక్తి ఇవ్వాలి. వాటర్కి మనం చూస్తే దానికి ఏ శక్తి దానికి విడిగా ఉండదు. దానిలో యాడ్ అయ్యే వాటిని బట్టి దానికి ఉండే లక్షణం, దానికి ఉండే మంచి గుణాలు పెరుగుతాయి. అందులో భాగంగానే వాటర్కి ఆల్కలనిటీ అద్భుతంగా ఉండాలి. మనకి శరీరంలో సెల్కు లోపల 7.3 pH ఉంటుంది. శరీరంలో సెల్ లోపల. శరీరం సెల్కి బయట ఉండే లిక్విడ్లో మనకి 4 దగ్గర 4 ఉంటుంది ఆల్కలినిటీ. మామూలుగా 7.3 కంటే సెల్ లోపల ఉండేది తగ్గినా, లేకపోతే 4ది పెరిగినా, ఆల్కలినిటీ పెరిగినా మనం సెల్ వీక్ అయ్యి మన బయట ఉండే ప్యాథోజన్లు మన మీద ఈజీగా అటాక్ చేస్తాయి. ఈ పరిస్థితిలో ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్లోనే ప్యాథోజన్లు సర్వైవ్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఆ ఎన్విరాన్మెంట్ లేకుండా సెల్ లోపల ఆల్కలినిటీ, నేను రక్తంలో ఆల్కలినిటీ చెప్పలేదు, సెల్ లోపల ఉండే ఆల్కలినిటీ 7.3 చక్కగా మెయింటైన్ చేస్తా. ఈ 4 అనేది మెయింటైన్ చేసేట్టు మనం మంచి వాటర్ ద్వారా మనం చూసుకుంటే ఇది మనకి ఏ రోగాలు దరిచేరకుండా ఉంటాయి. దీంతోపాటు మినరల్స్ అందాలి. ఇప్పుడు మీకు శరీరంలో అనేక భాగాలు, ముఖ్యంగా గుండె కానీ, ఇప్పుడు మన గుండె కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుంది? ఎలక్ట్రిక్ పవర్. అదే మీకు గుర్తుంది కదా, పేస్ మేకర్ వేస్తూ ఉంటారు. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? గుండెలో. దాని నుంచి అదొక కరెంటు అందాలి. దానంతా తయారు చేసుకునే సిస్టమ్ ఉంది లోపల. అట్లా బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ కానీ మొత్తం ఆటమ్స్ ఇదంతా కూడా కంప్లీట్ నడిచేది ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ పవర్. అందుకే మీరు పక్కన గ్రాఫ్స్ వేసేటప్పుడు కూడా ఏదో కరెంట్ పాస్ అయ్యే వైర్లు వెళ్ళినట్టుగా చూపిస్తూ ఉంటారు. మన బ్రెయిన్ న్యూరాన్స్ అవన్నీ మీరు గమనిస్తే పక్కన కరెంట్ పాస్ అయినట్టు కూడా చూపిస్తారు. ఎస్, బ్రెయిన్లో కరెంట్ ఉంటుంది. ప్రతి శరీరంలో ప్రతి పనులు చేయడానికి కూడా ఎలక్ట్రిక్ ఇది కావాలి. అందుకే బ్రెయిన్ చేసేదానికి మనకి ఈజీ అని తీస్తారు. అంటే ఎలక్ట్రిక్ దానికి సంబంధించింది, అంటే మామూలు కరెంట్ అని కాదు మీనింగ్. అట్లానే ఇదేంటి, జీవజాలంలో మీరు కరెంట్ ఉంటుంది మీరు ఆశ్చర్యపోతే, ఈల్ అనే ఒక చేప ఉంది. ఈల్ అనే ఒక చేపకి 800 వాట్స్, మనం 250-200 వాట్స్ వాడతాం. 800 వాట్స్ కరెంటును ఉత్పత్తి చేస్తుంది అది. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాని శరీరం నుంచి 800 వాట్స్ కరెంట్ రిలీజ్ చేస్తుంది. మనం వాడేదానికంటే అనేక రెట్లు ఎక్కువ. ఇప్పుడు మన ప్రస్తుతం ఈ ఏసీలు, స్విచ్లు, బల్బులు ఇచ్చిన దానికంటే కనీసం 3 రెట్లు 4 రెట్లు ఎక్కువైన పవర్ని అది జనరేట్ చేయగలుగుతుంది చేప. మరి ఒక కణజాలంలో ఎలా అంటే ఎలా ఉద్భవించిందంటే శరీరంలో ఉండే అయాన్స్ మన ఇవన్నిటి సహకారంతో జరుగుతుంది. ప్రకృతి చేసిన ఏర్పాటు.
అలానే మన శరీరంలో కూడా గుండు కొట్టుకోవడానికి అలానే పైన అందుకే ఈజీ అని కూడా తీస్తారు. అలానే ఒక వాటర్లో కరెంట్ ఎలా ఉంటుంది అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. ఇప్పుడు మీకు డైరెక్ట్ లైవ్లో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. నేను మన డైట్లో రెగ్యులర్ డైట్ లైఫ్ స్టైల్ డైట్స్కి అంటే కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డైట్ మీద అనేక రీసెర్చ్ చేసిన దాంట్లో భాగంగా క్రానిక్ డిసీజెస్ తగ్గించడంలో మనం అన్ని శక్తుల సహకారం తీసుకోవాలి. ఒక డైటే కాదు, డైట్ అనేది సూత్రం అయినప్పటికీ అనేక సప్లిమెంటేషన్స్ దీని మీద నిత్యం పరిశోధన చేస్తా ప్రపంచం ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది. వాటన్నిటిలో నేచర్స్ మీద పరిశోధన చేస్తూ వెళ్తే అనేక అద్భుతమైన విషయాలు మన ఆవిష్కృతంగా వచ్చినప్పుడు వాటిని తీసుకుని మనం అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్ములాసే, కాకపోతే ఈ మెడికల్ కంపెనీలు వీటిని ఎంకరేజ్ చేయవు. వీటి కారణం ఎందుకంటే వాటి మందులు వాడకం పడిపోతుంది చేయవు కాబట్టి వీటి మీద బురద జల్లే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. సరే అది పక్కన పెడితే నాకు ఎంత ఫలితాలు అద్భుతంగా వస్తున్నాయంటే అనేకం వాటిని నేను క్లబ్ చేసుకుని జాయిన్ చేసుకోబట్టి నాది వాళ్ళ అద్భుతమైన ఫలితంగా వచ్చింది. దాంట్లో భాగంగా ఏఎండి ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్, ఇది గ్రేట్ సాల్ట్ లేక్ యూటా యుఎస్లో ఉండే స్టేట్. ఇది ఇక్కడ నుంచి తీసిన న్యాచురల్ వాటర్. యునైటెడ్ స్టేట్లో యూటా స్టేట్లో నుంచి ది గ్రేట్ సాల్ట్ లేక్ అక్కడి నుంచి తీసిన న్యాచురల్ వాటరు. దీన్ని ఎలా బాటిలింగ్ చేస్తారంటే సోలార్ సిస్టమ్ ద్వారా ఎవాపరేట్ చేసి, అంటే ఒక పక్క క్లీన్ ప్రాసెస్లో న్యాచురల్గా సోలార్ సిస్టమ్ ద్వారా ఎవాపరేట్ చేసి బాటిలింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఎంత ప్రభావం ఉందో చెప్దాం. మనకి శరీరంలో చెప్పాను కదా గుండె బ్రెయిన్ అన్నీ ఉన్నాయంటే అయానిక్ నేచర్ దీనికి కారణం. అయానిక్ నేచర్ అంటే ఒక రకమైన ఎలక్ట్రిసిటీ దీనికి సంబంధించింది. అంటే శరీరంలో ఉండే ఎలక్ట్రిసిటీకి అయాన్స్ పనికొట్టి ఇది అయానిక్ నేచర్ అన్న వాటర్ అంటున్నాను. ఈ అయానిక్ నేచర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. మీ ఎదురుగుండా నేను జస్ట్ ఒక నార్మల్ గాజు గ్లాస్ తీసుకున్నాను. దీంట్లో జస్ట్ మామూలు వాటర్, నేను రెగ్యులర్గా వాడే వాటర్, మామూలు మినరల్ వాటర్, ఇదిగో ఎంత వాటర్ పోసాను, జస్ట్ మామూలుగా వాటర్ పోసాను. ఇదిగోండి ఇది పెట్టాను దీంట్లో. ఇక్కడ మీకు బల్బుది పెట్టాను, మామూలు పాత ఫిలమెంట్ బల్బు. దీనికి ప్లగ్ పాయింట్లు పెట్టి ఇక్కడ స్విచ్ ఉంది. ఇదిగో ఇలా ఉంచాను బల్బుది. ఇది వాటర్లో పడేస్తున్నాను దీన్ని. బల్బు వెలిగింది, ఇది స్విచ్ చేస్తున్నాను, వెలగలేదు. చూడండి ఇదిగోండి బల్బు వేసి ఇలా పెట్టాను కదా, ఇలా వేసాను, బల్బు వెలగలేదు. ఇప్పుడు నేను ఏఎండి డ్రాప్ చేస్తాను, చూద్దాం ఏం జరుగుతుందో. ఇదిగోండి తీస్తాను, చూపిస్తున్నాను చూడండి. అదిగో జస్ట్ బాటిల్ న్యాచురల్ వాటరు. ఇది నేను రోజు మంచిలు తాగే మినరల్ వాటరు. ఇదిగో బల్బు పెట్టి వెలిగింది. ఇదిగో తీసేసాను, ఆరిపోయింది. ఇదిగో నేను ఇంకా డ్రాప్ వేస్తాను. ఇదిగో వెలుగుతుంది. అదిగో చూడండి నేను వేసాను, ఇంకా పెరిగింది చూడండి అయానిక్ నేచర్. నేను బాటిల్ వాటర్ వేస్తానే పెరుగుతుంది, గమనించారా మీరు? ఇదిగో చూడండి తీసేస్తున్నాను, బ్లాంక్. అదిగో మళ్ళీ వాటర్లో పెట్టాను, మళ్ళీ తీసేస్తున్నాను. ఇదిగో వాటర్లో పెట్టాను, ప్యూర్ వాటర్. ఇది వాటరే నేచర్గా యుఎస్ఓలో మనం తీసుకొచ్చిన అక్కడ న్యాచురల్గా చేసిన వాటర్, లేదా హిమాలయాల్లో కూడా దొరుకుతుంది మనకి. గ్రేట్ సాల్ట్ భయంకరమైన సాల్ట్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. 64 రకాల మినరల్స్ దీంట్లో యాడ్ అయి ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వాటర్ కలిపిందంటే అంత ఉంటుంది. దీని పవర్ చెప్పడానికి ఇదే నిదర్శనం. కావాలంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి, తీసేసిన మళ్ళీ వచ్చింది, ఇదిగో మళ్ళీ పెట్టాను, వచ్చింది. సింపుల్. వాటర్తో బల్బు వెలగడం ఏంటి, అది ఒక డ్రాప్తో. ఇది మళ్ళీ ఎంతసేపు ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఈ గ్లాస్ నేను పక్కన పెడతాను, పక్కన పెట్టిన తర్వాత నేను 72 గంటల తర్వాత నేను తీస్తాను. 72 గంటల తర్వాత మళ్ళీ పెడతాను, మళ్ళీ వెలుగుతుంది. 72 గంటల తర్వాత అంటే ఈ వాటర్ ఎంత అద్భుతం చేస్తుందో మీరు గమనించండి. 72 గంటల వరకు అలా వెలుగుతూ ఉంటుంది. ఈ వాటర్లో పెట్టిన బల్బు 72 గంటల పాటు కరెంట్ ఇస్తుంది. అంటే శరీరం మొత్తం ఎలక్ట్రికల్ ఛార్జ్ మీద రన్ అవుతున్న పరిస్థితిలో అయాన్స్లో ఇది శరీరంలో న్యాచురల్ వాటర్, ఒక ప్రకృతి ఇచ్చే నేచురల్ వాటర్ ఎంత అద్భుతం చేస్తుందో మీరు గమనించండి. మిరకిల్. ఇది లోపలికి వెళ్ళటం కారణంగా నిత్యం మనం ఎంతో అద్భుతమైన మన దీంట్లో ఉంటాం. ఇప్పుడు ఈ అద్భుతం మీరు చూశారు కదా, కేవలం న్యాచురల్గా ఉండే వాటరు ఏ రకంగా బల్బు వెలిగించిందో నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వాటర్ కరెంట్ తయారు చేయలేదు, అది ఆల్రెడీ నీటికుండే ప్రాపర్టీస్ని మార్చింది. అంటే నీటికుండే ప్రాపర్టీస్ని ఆ డ్రాప్స్ కలపడం చేత అయానిక్ నేచర్కి మార్చింది. అంతేగాని ఇక్కడ మళ్ళీ మీరు కరెంట్ జనరేట్ చేయటం,
ఇది వేసుకుని కరెంటు పుట్టిస్తాం, వేరే ప్రయోగాలు చేస్తాం, అందుకు కాదు. నీటిలో ఉండే ప్రాపర్టీస్ మార్చడం ద్వారా చేసింది. బాడీకి ఒక రకమైన శక్తిని ఇస్తుంది అనుకోండి, ఒక రకంగా ఆ పని చేస్తుంది నీటికి ఉండే ప్రాపర్టీస్ని మార్చడం ద్వారా. సో నీటికి షుగర్ కలిపితే కూల్ డ్రింక్ అవుతుంది, గ్యాస్ కలిపితే ఇంకోటి అవుతుంది. అట్లా ఇది కలిపితే బాడీకి శరీరాన్ని నిత్యం మన యాక్టివ్గా ఉంచే, అంటే ఒక బల్బుని వెలిగించగలటానికి ఇన్స్ట్రుమెంట్గా ఆ వాటర్ ప్రాపర్టీని మార్చగలిగిందంటే అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత నిత్యం మరి ఎలక్ట్రిసిటీ వాడే బ్రెయిన్కి, హార్ట్కి ఇంకెంత మేలు చేస్తుంది. అందుకే వీటిని ఎలా తీసుకోవాలంటే ఏఎండి డ్రాప్స్ని కేవలం ప్లాస్టిక్ బాటిల్లో మాత్రమే మీరు తీసుకోవాలి. మెటల్ వాడకూడదు, మీరు మెటల్ 80% వాడకూడదు. ఇది ఏఎండి డ్రాప్స్ని మీరు కేవలం ఇదిగో ఇలా బాటిల్ ఉంది కదా, దీంట్లో ఇప్పుడు మీరు 1 లీటర్ ఈ బాటిల్ కానీ లేదా గ్లాస్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ, అంటే మెటల్ వాడకూడదు, ఇది మెయిన్ పర్పస్. ఇదిగో 10 డ్రాప్లు 4 అలా మీరు 10 డ్రాప్స్ వేసినప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే గాజు బాటిల్ యాక్చువల్గా ఇంకా మంచిది. నా దగ్గర గాజు లేదు కాబట్టి మీరు చూపించట్లేదు. మీరు ఇలా సాల్ట్ దీంట్లోకి ఇలా దిగిపోవటాన్ని ఒక పెద్ద గ్రాఫిక్ కనిపిస్తుంది. అది ఇలా సాల్ట్ దిగిపోవటంలాగా ఆ వాటర్ని పెట్టేసిన తర్వాత ఇలా మీరు ఇలా కలిపేసుకుని మీరు రోజు మొత్తంలో 2 సార్లుగా మీరు తాగితే మీకు దీంతో మినరల్ వాటర్లో లేని మినరల్లు దీని ద్వారా అయానిక్ నేచర్తో పాటు దీని ద్వారా 64 రకాల మినరల్స్ దీనికి యాడ్ అవుతాయి. సైంటిఫికలీ ప్రూవ్డ్, ల్యాబ్ టెస్టెడ్. నేను రిపోర్ట్స్ అని మీ పక్కన పెడతాను, మీరు పక్కన డిస్ప్లే రిపోర్ట్లో కూడా చూడొచ్చు. ట్రేస్ మినరల్స్ ఫుల్ ఫామ్లో కానీ ట్రేస్ ఫామ్స్లో కానీ, క్లోరైడ్ కానీ మెగ్నీషియం కానీ చాలా హై స్థాయిలో ఉంటుంది. అదిగాక కాల్షియం దగ్గర నుంచి ప్రతి మినరల్, అంటే 64 రకాల మినరల్స్ అంటే అర్థం చేసుకోండి. సో దీని ద్వారా ఏంటంటే మన రోజులో మనం 2 బాటిల్స్ 4 లీటర్ల వాటర్ తాగామనుకుంటే అందులో 2 బాటిల్ మనం ఇలా ఉండేది జాగ్రత్త పడండి. 2 బాటిల్ ఐదర్ ప్లాస్టిక్, దీనికంటే గ్లాస్ ఇంకా మంచిది. గ్లాసులో పెట్టుకుని మీరు క్యారీ చేసుకుంటూ తాగండి. రోజు మొత్తం తరచుగా రోజంతా తాగుతూ ఉంటే ఆ అయానిక్ పవర్ మీకు బాగా ఉంటుంది. దీన్ని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత వరకు దీన్ని తీసుకోవద్దు. భోజనం చేయడానికి అరగంట ముందు, అరగంట తర్వాత తీసుకోకండి. ఎందుకంటే భోజనానికి చేసినప్పుడు మనం డైజెస్ట్ చేయడానికి యాసిడ్స్ కావాలి. ఆల్కలైన్ ఎక్కువ వాటర్ మనం తీసుకుంటే అది ఎసిడిటీని దెబ్బతీస్తుంది కాబట్టి డైజెషన్కి ఇబ్బంది అవుతుంది. భోజనానికి అరగంట ముందు లేకుండా మీరు ఎప్పుడైనా సరే మిగిలిన టైంలో తీసుకుంటే సెల్లుకు సంబంధించిన, ముఖ్యంగా మీరు అనుకున్నట్టు శరీరం రక్తనాళాలు ఉండేది కాదు, సెల్లుకు సంబంధించిన ఆల్కలినిటీ 7.3 ప్లస్ సెల్ బయట ఉండే ఎన్విరాన్మెంట్లో ఉండే లిక్విడ్స్ వాటి కోసం 4 మెయింటైన్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్ అడిషన్ 64 లీస్ట్ మినరల్స్ దీంట్లో ఉంటాయి, ఇంక్లూడింగ్ మెగ్నీషియం, మన క్లోరైడ్, మన వీటితో కలిపి. కాబట్టి ఇది నేను నా డైట్లో ప్రోటోకాల్లో భాగంగా డే 1 నుంచి రామకృష్ణ వెళ్తున్నాను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను నా డైట్ వాడుతున్నాను. కాబట్టి ఇది ఇలాంటి అనేకం కలిపి ఇప్పుడు నేను ఏది సీక్రెట్గా ఉంచుకోను. నా దగ్గర అన్ని ఫార్ములా ప్రజలకు నేను ఓపెన్గా చెప్తూ వచ్చాను ఏదైనా. అట్లా ఇది కూడా చెప్తున్నాను, దీంట్లో ఉండే రహస్యం ఇది. సో దీని మూలాన నేను ఇచ్చే వాటర్ నిరంతరం మినరల్స్ ఉండటం మూలన నాకు మిరకల్ రిజల్ట్స్ ప్రతి విభాగంలో నేను చూడగలుగుతానంటే ఇవన్నీ కారణం డైట్తో పాటు. సో డైట్ ప్రోటోకాల్, దీన్ని నేను ప్రోటోకాల్గా అంటాను. ఆ ప్రోటోకాల్లో భాగంగా మేమందరం కూడా ఏఎండి డ్రాప్స్ మేము ఇచ్చి చేస్తాం. ఎవరైనా నిరభ్యంతరంగా దీన్ని వాడుకోవచ్చు, భోజనానికి తప్ప. సో ఆల్కలినిటీ అనేది ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లో ఉండే లోపాలని ఇది తొలగించి, క్యాన్సర్ కూడా ముఖ్యంగా ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో చక్కగా రికవరీ ఉంటుంది. కాబట్టి వీటిలో మేము చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తున్నాం. రెగ్యులర్ కూడా అంటే ఏ డైట్ చేసిన సంబంధం లేకుండా వాటర్లో మినరల్ లేదు, నేను ఎక్కడి నుంచి మినరల్ తెచ్చుకోగలను, లేదా 110 రూపాయలు పెట్టి బాటిల్ తెప్పి అది కూడా దొరకవు, మన అసలు సౌత్లో దొరికే పరిస్థితి కూడా లేదు. దాని బదులు మనం సింపుల్గా తీసుకుంటే దాని తాతలాగా వాళ్ళు ఏదైతే మినరల్స్ అని అంత పెట్టిస్తున్నారో దాని తాత లాంటిది జస్ట్ ఫ్యూ డ్రాప్స్తో మనకు వస్తుంది. చాలా అందుబాటులో కూడా ఇది ఉంటుంది. మేము రెగ్యులర్గా నేను కూడా పర్సనల్గా రెగ్యులర్గా తీసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళే ముందు 2 బాటిల్ పెట్టుకుంటాను, 2 బాటిల్ అయిపోతాయి. మిగిలిన 2 బాటిల్ నార్మల్ వాటర్ తీసుకోవచ్చు. సో మన మినరల్ వాటర్స్ కానీ మన హెల్త్ని అద్భుతంగా పెంపొందించడంలో ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.